హలో చిల్డ్రన్, హాయ్ టు ఆల్, దిస్ ఈస్ అక్షిత. సో ఈ వీడియోలో నేను మీకు క్లాస్ 5th ఎన్విరాన్మెంట్ చాప్టర్ 4 నో అవర్ ఆర్గన్ సిస్టమ్. సో మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. సో వాటి యొక్క సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట. లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఈ చాప్టర్ ద్వారా, ఈ లెసన్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే పీపుల్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మేజర్ ఆర్గన్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ అసోసియేటెడ్ విత్ ఈచ్ ఆర్గన్ సిస్టమ్, అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ ఆర్గన్ సిస్టమ్, డ్రా అండ్ లేబుల్ డయాగ్రామ్స్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్. సరే, మనం ఈ చాప్టర్ ద్వారా మన హ్యూమన్ బాడీ యొక్క మేజర్ ఆర్గన్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఒక్కొక్క ఆర్గన్ సిస్టమ్తో మన యొక్క బాడీ పార్ట్స్ ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి, అదేవిధంగా ఈచ్ ఆర్గన్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, అండ్ వాటి యొక్క డయాగ్రామ్స్, సో వీటి గురించి అంతా కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. On Sunday, Joseph and his team were practicing dance for the annual day celebrations. Suddenly, he felt weak and tired. His teacher gave him 2 bananas. He ate the fruits and gained some strength. He began dancing again. Why do we get energy after eating something? సరే, సో ఒకరోజు సండే అన్నమాట. సో యాన్యువల్ డే సెలబ్రేషన్ కోసము జోసెఫ్ అలాగే తన యొక్క టీంతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సడన్గా జోసెఫ్కి ఏమనిపించిందంటే వీక్గా, టైర్డ్గా అనిపించేసింది. ఇక వాళ్ళ టీచర్ ఉంటారు కదా, ఆ టీచర్ ఏమో ఈ జోసెఫ్కు 2 బనానాస్ ఇస్తాడు. ఇక ఆ బనానాని తినగానే తనకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు జోసెఫ్. సో ఇక్కడ మనం తిన్నాం కదా, ఎందుకు ఏదైనా తింటే మనకు ఎనర్జీ వస్తుంది. సో ఏ విధంగా ఈ ఎనర్జీ మనకు వస్తుంది తిన్నాక? ఓకే, చూద్దాం. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వి ఈట్. సో మనం తిన్నటువంటి ఫుడ్ ఏమవుతుంది? సో డైజెస్ట్ అవుతుందని మనకు తెలుసు. డైజెస్ట్ అయినాక మన యొక్క బాడీ పార్ట్స్కి కావాల్సినటువంటి ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ, న్యూట్రిషియస్ వాల్యూస్ అన్నీ వెళ్ళి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా వస్తుందని చెప్పి మనకు తెలిసిందే. సరే, మరి ఇంకా డీటెయిల్గా చూద్దాం. అవర్ బాడీ వర్క్స్ లైక్ ఏ మెషిన్. Machines have different parts which work together. Similarly, our body is also made up of different parts. Our hands, legs, and eyes are our external organs. Have you heard the names of organs like the brain, heart, lungs, liver, kidney, etc.? These organs are located inside our body and we cannot see them directly. They are called internal organs. ఓకే, సో మన బాడీ ఎలాంటిదంటే ఒక మషిన్ లాంటిది అనమాట. అంటే మషిన్లో డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కలిస్తేనే బాగా వర్క్ అవుతుందన్నమాట మషిన్. అదేవిధంగా మన బాడీలో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈ డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి. సో కనెక్ట్ అవ్వడం వల్ల మన యొక్క బాడీ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అలాగే మనకు ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఉంటాయి. మనకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇయర్స్ ఉన్నాయి, నోస్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? ఎక్స్టర్నల్, అంటే మన బాడీ బయటికి కనిపించేటువంటి ఆర్గన్స్ అన్నమాట. ఇక అదేవిధంగా కొన్ని ఇంటర్నల్ ఆర్గన్స్ని కూడా మనం చూసి ఉంటాము, కానీ విని ఉంటాం. ఏ విధంగా అంటే బ్రెయిన్, హార్ట్, లంగ్స్, అండ్ నెక్స్ట్ లివరు, కిడ్నీ, వీటి గురించి మనం వినే ఉంటాం. సో వీటి పేర్లు కూడా మనకు తెలుసు. ఇవన్నీ మనకు కనిపించవు, కానీ మన బాడీ యొక్క ఇన్సైడ్ లోపల ఉంటాయన్నమాట. అందుకని చెప్పి వీటిని మనం ఇంటర్నల్ ఆర్గన్స్ అని అంటాం. థింక్ అండ్ డిస్కస్. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వి టేక్ ఇన్. సరే, మనం తీసుకున్నటువంటి ఫుడ్
ఏమవుతుంది తిన్నాక? మనం నోట్లో బాగా నమిలేసి మింగేస్తాం. అదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? స్టమక్ లోపలికి వెళ్తుంది. సో అక్కడ ఏం జరుగుతుంది ఇంకా చూద్దాం. వి డాన్స్, జంప్ అండ్ రన్. వాట్ సపోర్ట్స్ దీస్ మూమెంట్స్? సో మనమంతా కూడా డ్యాన్స్ చేస్తున్నాం, పైకి ఎగురుతున్నాం, పరిగెడుతున్నాం, ఇవంతా కూడా చేస్తున్నాం. సో ఈ మూమెంట్స్కి సపోర్ట్ చేసేదంతా ఏంటి? మన బాడీ యొక్క పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. డ్యాన్స్ చేయాలంటే మనకు లెగ్స్, హ్యాండ్స్, మన యొక్క బాడీ స్ట్రక్చర్ అంతా కూడా బాగుండాలి, ట్రంక్. ఆ తర్వాత జంప్ చేయాలన్నా కూడా మన లెగ్స్ని మనం నేలకు బాగా హిట్ చేసి వెళ్ళాలి. అండ్ దెన్ తర్వాత రన్. సో రన్నింగ్లో లెగ్స్. సో ఇవన్నీ కూడా మనకు ఈ మూమెంట్స్ అన్నీ కూడా అవడానికి ఏం సపోర్ట్ చేస్తుంది చూద్దాం. వి వర్క్ ఆల్ డే లాంగ్. వేర్ డస్ ద ఎనర్జీ కమ్ ఫ్రమ్? ఓకే, మనం పిల్లలు కాబట్టి మనం రోజంతా కూడా వర్క్ చేయకపోవచ్చు. బట్ మన పేరెంట్స్ లేదా ఎల్డర్స్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు రోజంతా కూడా ఇంటి పనులు చేస్తూ, బయట పనులు చేస్తూ చాలా కష్టపడుతుంటారు బాగా. అండ్ ఈ ఎనర్జీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం మరి. The human body is composed of different organ systems to perform all these functions. ఓకే, సో ఇందాక ప్రతి ఒక్క పని, ఎగరాలన్నా, కూర్చోవాలన్నా, అండ్ దెన్ నడవాలన్నా, జంప్ చేయాలన్నా, సో మనం పని చేయాలన్నా, సో ఎటువంటి పనులు చేయాలన్నా కూడా డిఫరెంట్ ఆర్గన్స్తో పర్ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే మన బాడీ వచ్చేసి డిఫరెంట్ ఆర్గన్స్ కలిగి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఎన్నో ఫంక్షన్స్, ఎన్నో వర్క్స్కు పర్ఫామ్ చేయొచ్చు. లెట్ us డిస్కస్ సమ్ ఆర్గన్ సిస్టమ్స్. ఓకే, సో మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గన్ సిస్టమ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ప్రొటెక్ట్స్ అవర్ ఇంటర్నల్ ఆర్గాన్స్? సరే, ఇప్పుడు మన ఇంటర్నల్ ఆర్గన్స్ లైక్ కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ కదా. సో వీటిని, ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ని ఏం ప్రొటెక్ట్ చేస్తూ ఉంది చూద్దాం. ముందుగా ద స్కెలెటల్ సిస్టమ్. చూసారా, ఇక్కడ మీరు చూసే ఉంటారు దీన్నంతా కూడా. అండ్ మీరు మూవీస్లో చూసి దీన్ని దయ్యం అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇది మన యొక్క స్కెలెటల్ సిస్టమ్ అన్నమాట. అంటే బోన్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా ఏ విధంగా కనెక్ట్ అయినాయో చూసుకోండి. ఎస్, gently press on the legs, hands and chest with your fingers. You feel something hard. These hard structures are called bones. There are 206 bones in an adult human body. The bones form a framework called the skeleton or the skeletal system. As the bones grow longer, our height increases. Muscles are attached to the bones. The skeletal system and muscles give us shape and support and helps in movement. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ చేతినో లేదా మీ కాళ్ళనో లేదా మీ యొక్క చెస్ట్నో ముట్టుకున్నట్టయితే మీకు బోన్స్ అనేవి ఏదో హార్డ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అక్కడ హార్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్నే మనం బోన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిని ముట్టుకోండి, బోన్ మీకు యొక్క స్పర్శ తెలుస్తుంది. ఎస్, అవన్నీ కూడా బోన్స్ అన్నమాట. మన హ్యూమన్ బాడీలో, అడల్ట్ హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉంటాయి. ఎన్ని బోన్స్ ఉంటాయి? 206 బోన్స్ ఉంటాయి. సో ఈ బోన్స్ అన్నీ కూడా కలిసి ఒక ఫ్రేమ్ వర్క్గా ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్నే మనం స్కెలటన్ అంటాము, లేదంటే స్కెలటల్ సిస్టమ్ అంటాము. ఇక్కడ చూడండి బొమ్మలో. సో దీన్నే మనం, ఇవన్నీ కూడా బోన్స్ చూడండి, మన యొక్క హ్యాండ్స్, లెగ్స్ బోన్స్, మన యొక్క బ్యాక్ బోను, రిబ్ గేజ్. సో ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక స్కెలటల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ బోన్స్ అన్నీ కూడా పెరిగితే మన హైట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ బోన్స్కు మజిల్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి. అండ్ స్కెలటల్ సిస్టము, మజిల్స్ వల్లనే మన యొక్క బాడీ షేప్ ఉంటుంది. అండ్ మనం ఏదన్నా మూమెంట్ చేయాలన్నా కూడా ఈ స్కెలటల్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది అండ్ హెల్ప్ చేస్తుంది. సో ఆర్ యూ క్లియర్ నౌ? ఓకే, పార్ట్స్ ఆఫ్ ద స్కెలటల్ సిస్టమ్. సరే, ఇందాక మనం ఈ స్కెలటల్ సిస్టమ్ యొక్క పార్ట్స్ ఏవేవి ఉన్నాయో చెప్పుకుందామా మరి. ఇందాక చూసినటువంటి స్కెలటల్ సిస్టంలో సమ్ బోన్స్ ఆర్ లాంగ్, సమ్ ఆర్ షార్ట్, సమ్ ఆర్ జాయిండ్ టుగెదర్.
కెన్ యూ ఇమాజిన్ ద లెంగ్త్ ఆఫ్ ద బోన్ ఇన్ అవర్ లెగ్స్ అండ్ ఇన్ అవర్ ఫింగర్స్. సరే చూడండి, ఇక్కడ మనం కొన్ని బోన్స్ కంపేర్ చేద్దాం. ఇక్కడ లెగ్ చూసుకుందాం, దీని యొక్క లెంగ్త్ ఏ విధంగా ఉంది, హ్యాండ్స్ యొక్క లెంగ్త్. సో ఈ విధంగా కొన్ని బోన్స్ వచ్చేసి లాంగ్గా ఉన్నాయి, కొన్ని బోన్స్ ఏమో షార్ట్గా ఉన్నాయి, ఇంక కొన్ని ఏమో జాయింట్ అటాచ్డ్గా ఉన్నాయి. సరే, ఇప్పుడు మన లెగ్స్ యొక్క బోన్ లెంగ్త్ ఎంత ఉందో మనం చెప్పగలమా? అలాగే మన ఫింగర్స్లో కూడా బోన్స్ ఉంటాయి. సో వీటి యొక్క లెంగ్త్ చెప్పగలమా? చూద్దాం. మరి చెప్పలేం, బట్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. పలానా వ్యక్తికి ఇంతే లెంగ్త్ ఉంటుందని చెప్పలేం. సో బేస్డ్ ఆన్ ద వాళ్ళ యొక్క బాడీ, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క లెంగ్త్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క మిడిల్ ఫింగర్ అనుకోండి. సో దీని యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందంటే 4 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. 1 2 3 4 సెంటీమీటర్స్ ఉంటుంది ఒక్కొక్కరికి, లేదా 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి వచ్చేసి లిటిల్ ఫింగర్ ఏమో 2.5 1.5 ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెంగ్త్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ముందుగా స్కల్ అంటే ఏంటో కాదు, ఇక్కడ చూడండి, దీన్నే మనం స్కల్ అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఇలా ఈ విధంగా వచ్చాయి చూడండి. సో ఈ ఏరియా అంతా కూడా రిబ్ గేజ్ అంటాం అనమాట. ఇక్కడ మనకు పెద్దగా కనిపిస్తుంది, ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వరకు ఉంటుంది, దాన్ని బ్యాక్ బోన్ అంటాం. ఓకే, స్కల్. సో స్కల్ ఇందాక చూపించాను కదా. స్కల్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్. సో మన తలలోనే కదా బ్రెయిన్ ఉండేది, మోకాల్లో ఏం లేదు కదా ఎవరికి. ఎస్, సో అదేవిధంగా మన బ్రెయిన్ని ఈ స్కల్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ రిబ్ గేజ్. ఇందాక నేను చూపించాను కదా ఫిగర్లో రిబ్ గేజ్ ఏ విధంగా ఉంటుందో. సో ఈ రిబ్ గేజ్ ప్రొటెక్ట్స్ అవర్ లంగ్స్ అండ్ హార్ట్. సో ఈ రిబ్ గేజ్ ఏరియాలోనే మన యొక్క లంగ్స్ ఉంటాయి, మన యొక్క హార్ట్ కూడా ఉంటుంది. రైట్, మనకు తెలుసు కదా ఆ ఏరియాలోనే కదా లంగ్స్ అండ్ హార్ట్ ఉంటాయి. ఎస్, సో ఈ రిబ్ గేజ్ మన యొక్క హార్ట్ని, లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ బోన్ హెల్ప్స్ ద బాడీ టు స్టాండ్ ఎరెక్ట్. సో మన యొక్క బ్యాక్ బోన్ ఉంటుంది కదా, సో ఆ బ్యాక్ బోన్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే మనం బాగా కరెక్ట్గా నించుకోవడానికి. కాబట్టి ఆ విధంగా మనకు ఈ స్కెలెటల్ పార్ట్స్ యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. థింక్ అండ్ డిస్కస్. వై ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై స్ట్రాంగ్ బోన్స్? ఆర్ ఆల్ బోన్స్ హార్డ్ అండ్ స్ట్రాంగ్? సో ఇందాక మనం బ్రెయిన్కి, హార్ట్కి ఉన్నటువంటి స్కెలెటల్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం, లైక్ స్కల్ అండ్ దెన్ రిబ్ గేజ్ అని. సో ఎందుకు ఈ బ్రెయిన్ అండ్ హార్ట్ వచ్చేసి స్ట్రాంగ్ బోన్స్తో క్లోజ్ అయి ఉంటాయి? సో ఎందుకంటే మన హ్యూమన్ బాడీలో మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే ఒకటి బ్రెయిన్, తర్వాత హార్ట్. ఇవి రెండు చాలా మెయిన్ అన్నమాట. అంటే మిగతావి కూడా ఇంపార్టెంటే, బట్ మేజర్ అని చెప్పుకోవచ్చు, మేజర్ పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటిని బాగా స్ట్రాంగ్ బోన్స్తో ఎన్క్లోజ్ చేస్తుంటుంది మన యొక్క బాడీ సిస్టమ్ అంతా కూడా. ఎందుకంటే ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా కూడా తట్టుకునేటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. చాలా వరకు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చాలా మందికి తలకు తగులుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఎవరు కాపాడుతున్నారంటే మన యొక్క స్కల్ అన్నమాట. ఎందుకంటే ఆ స్కల్ అంతా కూడా దేంతో తయారు చేసి ఉంటుంది, ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ బోన్స్తో కలిగి ఉంటుంది. ఇక అన్ని బోన్స్ కూడా స్ట్రాంగ్ అండ్ హార్డ్గా ఉంటాయంటే నోమా, అన్నీ కూడా స్ట్రాంగ్ అండ్ హార్డ్గా ఉండవు. బికాజ్ ఆ బోన్ యొక్క డెన్సిటీని బేస్ చేసుకొని మనం చెప్పుకోవచ్చు. యూ హ్యావ్ సీన్ హౌ యువర్ మదర్ ట్విస్ట్ యువర్ ఇయర్స్ వెన్ యు ఆర్ రాంగ్. టచ్ యువర్ ఫ్రెండ్స్ ఇయర్, హౌ ఈజ్ ఇట్? ఓకే, ఇదంతా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. మీరు ఏదైనా చిన్న తప్పులు చేశారనుకోండి, మీ మదర్ మీ చెవిని పిండేస్తూ ఉంటుంది, ఇలా తిప్పేస్తూ ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మీ యొక్క ఫ్రెండ్ యొక్క ఇయర్ని అలా చేసి చూడండి. సో మీకు ఆ టెక్స్చర్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం మరి. ఓకే, ద ఎక్స్టర్నల్ ఇయర్ అండ్ ద ఫ్లెక్సిబుల్ పార్ట్ ఆఫ్ ద నోస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సాఫ్ట్ స్ట్రక్చర్స్ కాల్డ్ కార్టిలేజెస్. సో మన ఇయర్ వచ్చేసి మనం దీన్ని తిప్పితే ఇలా బెండ్ అవుతుంది, బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. సో ఇయర్ వచ్చేసి ఎక్స్టర్నల్, ఇది ఎక్స్టర్నల్లే కదా మనకు కనిపిస్తుంది కదా, అందుకని ఎక్స్టర్నల్ ఆర్గన్ అంటాము. అలాగే
ఇది ఫ్లెక్సిబుల్గా అంటే బాగా మనం ఇట్లా తిప్పేస్తాం అనుకుంటే తిరుగుతుందనమాట. సో ఎందుకు తిరుగుతుందంటే ఇది ఒక సాఫ్ట్ స్ట్రక్చర్తో తయారై ఉంటుంది. దాన్నే మనం కార్టిలేజ్ అని కూడా అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్. ఇఫ్ దెర్ ఆర్ నో బోన్స్ ఇన్ ద బాడీ, హౌ విల్ లుక్? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్కెలటల్ సిస్టమ్? సరే, ఇప్పుడు మనకు బోన్స్ లేవనుకోండి, మన యొక్క బాడీ షేప్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా ఉంటాం? సో ఈ స్కెలటల్ సిస్టమ్ వల్లనే మన యొక్క బాడీకు ఒక షేప్ అనేది, ఒక సైజ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్కెలటల్ సిస్టమ్ లేకుండా ఉంటుందో, బోన్స్ అన్నీ కూడా లేకుండా ఉంటాయో, మన బాడీ ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేమన్నమాట. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్కెలటల్ సిస్టమ్? సో ఈ స్కెలటల్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి మరి? ఓకే, తెలుసుకొని చూద్దాం మరి. Activity: collect an X-ray and observe the images of bones. In order to keep our bones healthy, we need to take food such as milk, cheese, and eggs. Work, play, regular exercise, yoga, and exposing ourselves to the early morning sunlight keep our bones strong and healthy. ఓకే, ఇక్కడ మనకు ఒక యాక్టివిటీని ఇచ్చారు. ఏంటి ఆ యాక్టివిటీ అంటే, మన ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్లనో మన బోన్స్ని ఎక్స్రే తీపిస్తూ ఉంటాం. ఏదన్నా డ్యామేజ్ అయినా, సమ్ యాక్సిడెంట్స్ అయినా, లేదా సడన్గా కిందకి పడినా, సో ఆ ఎక్స్రేస్ని కలెక్ట్ చేసుకొని వాటి యొక్క బొమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. సరే, సో మన యొక్క బోన్స్ అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా, హెల్తీగా, స్ట్రాంగ్గా ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ హెల్తీగా ఉండాలని, అంటే హెల్తీ ఫుడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫుడ్ అంటే మిల్క్, చీజ్, ఎగ్స్, సో ఇటువంటి ఫుడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం రోజు బాగా పని చేయాలి, అండ్ నెక్స్ట్ ఆడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, అండ్ నెక్స్ట్ మార్నింగ్ వచ్చేటువంటి సన్లైట్కు మనం ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఈ విధంగా చేస్తే మన బోన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటాయన్నమాట. ఎక్సర్సైజ్ కీప్స్ అస్ ఫిట్, స్ట్రాంగ్ అండ్ హెల్తీ. డూ ఎక్సర్సైజ్ డైలీ. ఓకే, సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన యొక్క బాడీ ఫిట్గా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మనం ప్రతిరోజు కూడా కనీసం ½ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి, లేదా కనీసం 15 minutes వరకైనా మనం ఎక్సర్సైజ్, ఏవో చిన్న చిన్న ఎక్సర్సైజ్ లేదా యోగా చేయాల్సి ఉంటుందన్నమాట. లెట్ హస్ అబ్జర్వ్ ద జర్నీ ఆఫ్ ఫుడ్. సరే, ఇప్పుడు మనం నోటి నుంచి తీసుకున్నటువంటి ఫుడ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా బయటకు వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్, సో దీని యొక్క జర్నీ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం మరి. ఎవ్రీ డే వీ ఈట్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వి ఈట్? సో ప్రతిరోజు కూడా మనం ఎన్నో రకాల భోజనాలు చేస్తూ ఉంటాం, ఎన్నో రకాల ఫుడ్ని తింటూ ఉంటాం. సరే, మనం తిన్నటువంటి ఫుడ్ ఏమవుతోంది? డైజెస్టివ్ సిస్టమ్. The food that we eat is cut into smaller pieces with the help of our teeth. They grind the food and the saliva in the mouth helps to soften the food. When swallowed, it passes through the food pipe like esophagus into the stomach. In the stomach, it is mixed with the digestive juices. The food then passes to the small intestine. Here the food is digested and the digested food is absorbed into the blood. The undigested matter passes through the small intestine into the large intestine. Here water is absorbed and the undigested matter is sent out of the body through the anus. This process is conversion of complex food material into simple and absorbable materials by the action of enzymes called digestion. ఓకే, సో ముందుగా మనం తిన్నటువంటి ఫుడ్, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ మన మౌత్లో టీత్ ద్వారా చిన్న 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 పీసెస్గా కట్ అవుతాయి అన్నమాట. అండ్ మన మౌత్లో సలైవా ఉంటుంది కదా, సో ఆ విధంగా గ్రైండ్ అయినటువంటి ఫుడ్ సలైవాతో మిక్స్ అయ్యి ఫుడ్ అంతా కూడా సాఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది.
సో అప్పుడు మన స్టమక్లోకి ఈసోఫాగస్ ద్వారా అంటే ఫుడ్ పైప్ ద్వారా మనం స్వాలో చేయడం వల్ల స్టమక్లోకి వెళ్తుంది. అండ్ స్టమక్లోకి వెళ్ళి అక్కడ స్టమక్లో డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ డైజెస్టివ్ జ్యూసెస్తో ఈ ఫుడ్ మిక్స్ అయిపోతుంది అనమాట. మిక్స్ అయిపోయి ఆ తర్వాత ఆ ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్కు పాస్ అవుతుంది. అక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో ఆ ఫుడ్ వచ్చేసి మళ్ళీ డైజెస్ట్ అవుతుంది అనమాట బాగా. అండ్ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ ఏం చేస్తుందంటే బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. అండ్ అబ్జర్వ్ తర్వాత అన్డైజెస్టెడ్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటాయి కదా స్మాల్ ఇంటెస్టైన్లో. సో ఆ అన్డైజెస్టెడ్ మెటీరియల్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్ల నుంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వాటర్ అనేది అబ్జర్వ్ అవుతాయి అక్కడ. ఆ తర్వాత అన్డైజెస్టెడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా లార్జ్ ఇంటెస్టైన్ నుంచి మళ్ళీ తిరిగి యానస్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఏమంటామంటే డైజెషన్ అని అంటాం. అంటే ఈ ప్రాసెస్లో ఫుడ్ తీసుకున్నటువంటి ఫుడ్ ఏమో కాంప్లెక్స్ ఫుడ్ ఏమో సింపుల్గా ఫామ్ అయ్యి తర్వాత కొన్ని ఎంజైమ్స్ ద్వారా మెటీరియల్స్ అంతా కూడా అబ్జర్వ్ అవుతున్నాయి. సో ఇంత ప్రాసెస్ని మనం డైజెషన్ అంటాం. ఇక్కడ నేను మీకు ఫిగర్లో చూపిస్తాను. ఫస్ట్ మనం మౌత్ ద్వారా తీసుకున్నటువంటి ఫుడ్ అక్కడ టీత్ ద్వారా బాగా గ్రైండ్ అయ్యి సలైవాతో కలిసి విండ్ పైప్ ద్వారా ఈసోఫాగస్ ద్వారా మన స్టమక్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ డైజెస్టివ్ జ్యూసెస్తో పాటు ఆ ఫుడ్ డైజెస్ట్ అయ్యి మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్లో ముందుగా ఇక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో మళ్ళీ డైజెషన్ అయ్యి ఆ ఫుడ్ అంతా కూడా బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. అలాగే అన్డైజెస్టెడ్ వేస్ట్ మెటీరియల్స్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా లంగ్స్లోకి వెళ్ళిపోతాయంట. అండ్ ఈ లంగ్స్ నుంచి ఆ మెటీరియల్ అంతా కూడా యానస్ ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైజెషన్. డూ యూ నో, మీకు తెలుసా, అవర్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ 6 meters లాంగ్. ఇట్ ఈజ్ కాయిల్డ్. దిస్ coiling helps to retain the food until the digested food is absorbed into the blood. If the small intestine was long like our food pipe, imagine how tall we would have been. Yes. ఓకే. సో మనం ముందుగా ఏం చెప్పుకున్నాం, స్టమక్లో నుంచి ఫుడ్ ఏమవుతుంది, డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుందని చెప్పుకున్నాం. ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది తెలుసా, 6 meters ఉంటుందన్నమాట. అండ్ కానీ 6 meters ఉన్నప్పటికీ కూడా బాగా చుట్టుకొని ఉంటుంది ఒక పైప్ లాగా. సో ఇది ఏం చేస్తుంది, సో ఆ విధంగా కాయలై ఉంటుందన్నమాట. అంటే ఆ కాయలు అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఫుడ్ని డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు అక్కడ రిటర్న్ అలాగే కాయలు అవ్వడం వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, నేను చెప్తా. ఒకవేళ పైప్ ఇలా ఉందనుకోండి, తీసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా ఏమైపోతుంది, ఇలా డ్రాప్. సో ఇలా చుట్టుకోవడం వల్ల అక్కడక్కడ ఫుడ్ ఉంటుంది కదా, ఇదంతా కూడా రిటర్న్గా ఉంటుంది. ఎప్పటి వరకు, ఆ డైజెస్టెడ్ ఫుడ్ అబ్జర్వ్ అయ్యేంత వరకు బ్లడ్లోకి. సో ఆ విధంగా అనమాట. అంటే అలా చుట్టుకొని ఉండడం వల్ల డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫుడ్ అక్కడే రిటర్న్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరే, సో స్మాల్ ఇంటెస్టైన్ ఏ విధంగా ఉంటుందంటే కాయిలింగ్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఒకవేళ స్మాల్ ఇంటెస్టైన్ మన యొక్క ఫుడ్ పైప్ లాగా ఇంత పొడవు ఉన్నట్టయితే మనం ఎలా ఉంటాం ఊహించుకోండి. ఆల్రెడీ మనకు తెలుసు స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది, 6 meters ఉంటుంది. ఇక స్మాల్ ఇంటెస్టైనే 6 meters ఉంటే మన యొక్క బాడీ కూడా ఇంకా ఇంక్రీజ్ అయిపోతే ఇంకా మనం ఎంత హైట్ ఉంటాం, అమ్మో చెప్పలేం కదా. వాట్ ఈజ్ మీన్డ్ బై డైజెషన్? సో ఇందాక మనం చెప్పుకున్నాం డైజెషన్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్ అంతా. సో కాంప్లెక్స్ ఫుడ్ అంతా కూడా సింపుల్ వన్స్గా ఫామ్ అయ్యి అక్కడ ఎంజైమ్స్ ద్వారా ఆ మెటీరియల్ అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది. సో ఇదంతా కూడా డైజెషన్ అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ డైజెషన్. వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్? సో డైజెస్టివ్ సిస్టంలో మెయిన్ పార్ట్స్ అంటే ఏంటేంటి ఉన్నాయి, మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ దెన్ యానస్. Do not eat food in a hurry. Half of the digestion is carried out in the mouth.
సో chew the food slowly and properly. It is advised to drink water before eating food. It helps for smooth travel of food in the food pipe. Do not drink water while heating. సరే, సో మనము అడావిడిగా ఫుడ్ తినకూడదు అన్నమాట. అలాగే మనం తీసుకునేటువంటి అంటే మన బాడీలో జరిగేటువంటి డైజెషను హాఫ్ ఆఫ్ ద డైజెషన్ ఎక్కడ జరుగుతుందంటే మౌత్లోనే జరుగుతుంది. మనం తిన్నటువంటి ఫుడ్ ఏమవుతుంది, మన మౌత్లో బాగా అన్నీ కట్ అయ్యి గ్రైండ్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి మనం ఫుడ్ని చాలా స్లోగా తినాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ తినకన్నా ముందే మనం వాటర్ తాగాలి. సో ఆ విధంగా తాగడం వల్ల ఫుడ్ పైప్లోకి ఫుడ్ అనేది స్మూత్గా ట్రావెల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక తింటున్నప్పుడు నీళ్ళు తాగకూడదు అనమాట. ఓకే, సో ఇక్కడి వరకు మనం లెసన్ని స్టాప్ చేద్దాం. మరి నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఉంది కదా, దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లియర్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.